వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, ఈవీఎంల ట్యాంపరింగ్ పై చర్చ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే వైసీపీ ఎంపీలతో రాజీనామాలు అని అన్నారు. మోపిదేవి వెంకటరమణకు వైసీపీ ఎంతో లిఫ్ట్ ఇచ్చిందని, మోపిదేవి పార్టీని వేయడం అవకాశవాదం అని, రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని వెలికి తీస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. గతంలో ఆయనపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని, ఆయనపై అసత్య ఆరోపణలు ఇకరైనా మానాలని అన్నారు. రాజమండ్రి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దారని, రాజమండ్రి నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అమ్మాయిని స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్ పట్టుకున్నారు కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, గడిచిన 4-5 రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది. దాన్ని డైవర్షన్ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాలు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడి నుంచి ఒక బొంబాయి నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లలు వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నట్టు డైరెక్ట్ గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటాయి పిల్లలు. దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో బాంబేలో కుప్పల దెబ్బల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. విశాఖపట్నంలో వైసీపీ నేత బొత్స